అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ధనుసు రాశి వారికి మే 14వ తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు ఏమిటి, రేపటి రోజున వీరు ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఏ పన్నైనా కానీ చాలా చాకచక్యంగా తెలివితేటలతో ఆలోచించి మరి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్నా కూడా 1-2 సార్లు జాగ్రత్త పడి మరి ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులను అంటే వారిని అలాగే వారి మాటలను గౌరవించి వారి యొక్క ప్రతి ఒక్క సూచనను కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే సమాజంలో కూడా వీరికి చాలా మంచి పేరుంది. అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని చాలా చక్కగా పొందుతారు. వీరికి ఉన్నటువంటి మాట తీరు అలాగే వీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరితో కూడా వీరు సన్నిహితంగా మాట్లాడతారు. అందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి దృక్పథంతో చూస్తారు. అలాగే వీరి సహాయాన్ని ఎవరైనా కానీ ఈజీగా పొందుతారు. కానీ వీరు మాత్రం సహాయాన్ని పొందడానికి ఎవరి ద్వారా కూడా కొంచెం కష్టతరంగానే ఉంటుంది. అయితే వీరికి మాత్రం సహాయ గుణం చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలండి. అయితే ఎదుటి వ్యక్తులు మాత్రం వీరికి సహాయాన్ని అందించరు, కానీ వీరు మాత్రం ఎదుటి వ్యక్తులకు చాలా వరకు ఉపయోగపడతారు. అలాగే వీరి మాట సలహా తీరు కానీ లేదంటే వీరికి ఏదన్నా కానీ అంటే ఎదుటి వ్యక్తులకు డబ్బుల పరంగా ఇలా సహాయాన్ని అందిస్తారు. సుఖ జీవితానికి కాస్త దూరంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు, కానీ వారితో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు. ఈ విషయం గురించి చాలా ఎక్కువగా బాధ కూడా పడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల కారణంగా అలాగే పనుల మూలంగా వారితో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నామే, కుటుంబ సభ్యులతో కాసేపైనా సంతోషంగా ఉండలేకపోతున్నామే అని కొన్ని సందర్భాల్లో వీరిని కొంతమంది కుటుంబ వ్యక్తులే అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు కూడా చాలా ఏర్పడ్డాయి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా బాధలు పడవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ద్వారా లేదంటే కుటుంబంలో సంతానం మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల కావచ్చు, మానసికంగా మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా కొన్ని పరిస్థితులు మీ యొక్క జాతకంలో చాలా ఎక్కువగా అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడేటటువంటి అవకాశాలు కొన్ని సందర్భాల్లో వారి వల్లనే మీరు చాలా మానసికంగా కృంగుదలకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారి యొక్క మాటలు కావచ్చు లేదంటే వారు చేసినటువంటి కొన్ని ప్రవర్తన వారి తీరు కావచ్చు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వ్యక్తులకు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా చాలా అధికమైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి. వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలామంది ఇప్పటికీ కూడా ఉన్నారు. వారి వలన ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే రేపటి రోజున వీరికి చాలా అత్యద్భుతంగా అనుకూలంగా కాస్త అంటే కొంచెం ప్రతికూలంగా కొంచెం బాగా వీరికి అనుకూలంగా అయితే ఉందండి. రోజు మొత్తం మీద మనకు పూర్తిగా అనుకూలంగా ఏ రోజు కూడా ఉండదు. కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అంటే మీ మీద ఉన్నటువంటి నరదృష్టి కావచ్చు లేదంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కుళ్ళుకుంటూ ఏదో ఒక విధంగా మీరు నాశనం అయిపోతే చూసి ఆనందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉండేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి ఫలితం వారికి దక్కడం లేదు. కాబట్టి వారు ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు. మీరు ఏదైనా జరిగితే అంటే మీకేదైనా నష్టం వాటివ్వాలని లేదంటే ఇంకేదైనా మీకేదన్నా కొంచెం కష్టంగా అనిపించిన సందర్భాలను చూసి వారు నవ్వుకుందామని ఇలా విశ్వ ప్రయత్నాలు చేసిన వారి ఫలితాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది కాబట్టి, భగవంతుడి యొక్క నీడ మీపై ఎప్పుడూ ఉంది కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలయ్యే విధంగా చెప్పేటటువంటి మనస్తత్వం, మాట తీరు మీది. అలాగే సమాజంలో ఏదైనా కానీ అన్యాయం ఎవరికైనా జరుగుతున్నా లేదంటే ఎవరైనా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా చూసి మీరు అసలు ఓర్వలేరు. అంటే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేరండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే
ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే చూస్తూ ఓర్వలేరు అంటారు కదా. వీరేంటంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా బాధల్లో ఉంటే మాత్రం ఓర్వలేరు. ఎందుకంటే వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనేటటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా వీరికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదైనా సహాయాన్ని అందించాలి, వారు పాపం ఇలా ఉన్నారే అని చెప్పి చాలా జాలి పడిపోతూ ఉంటారు. అలాగే అంటే ఎవరైనా కానీ పేదవాళ్ళు కానీ యాచకులు కానీ కనిపిస్తే వీరికి చలించిపోతారనమాట వారి పరిస్థితి చూసి. ఆ విధంగా వీరు కష్టాల్లో ఉన్నవారిని చూసి ఓర్వలేరనమాట. అయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి. కొంత సమయం మాత్రం మీకు ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారబోతుందని ఎందుకు చెప్పుకున్నామంటే, ఎవరైతే ఈ రాశి వ్యక్తులు సంతానానికి సంబంధించిన అంటే మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంతానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ రేపు సాయంత్రానికి భాగస్వాములు ఇద్దరూ కూడా ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారో భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా ఒక శుభవార్తనైతే ఒకరికొకరు చెప్పుకుంటారు, సంతోషంగా ఉంటారు. నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడని తెలిసినటువంటి మరుక్షణం మీ ఆనందం అంతా ఇంత కాదండి. ఆ విషయం రేపు సాయంత్రానికి ఎవరైతే సంతానం గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ రాశి వారికి సంబంధించిన వారు ఉన్నారో వారికి రేపటి రోజున వారి కళ సాకారం అవుతుందని చెప్పుకోవాలి. ఇది చాలా పెద్ద శుభవార్త అండి. వారి జీవితంలో చాలా రోజుల తర్వాత కావచ్చు, లేదంటే చాలా సంవత్సరాలు తర్వాత కావచ్చు, వీరు చేసుకున్నటువంటి పూజలో లేదంటే వ్రతాలో వీరి మంచితనం వలన భగవంతుడి వీళ్ళను అనుగ్రహించాడని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే అండి, చక్కగా ఆ వార్త మీకు తెలిసిన తర్వాత సాయంత్రం కల్లా చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని భగవంతుడి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని సంతానం చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా డెలివరీ టైం దగ్గర నుంచి అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ వరకు అంతా నీదే భారం భగవంతుడా అని చెప్పి మనసు నిండా మంచి సంకల్పంతో భగవంతుడి దగ్గర చెప్పుకోనండి. భగవంతుడికి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పండి. ఎవరికి చెప్పుకున్నా కూడా మన కష్టాన్ని నష్టాన్ని ఎవ్వరూ కూడా పంచుకోరు. కాబట్టి మనం భగవంతుడికి చెప్పుకోవడం వల్ల ఏంటంటే, అరే నా బిడ్డ నా కోసం నాకు చెప్పాడు కాబట్టి నాకంటూ ఒక పని అప్పగించాడు కాబట్టి ఆ పనిని నేను తప్పకుండా నిలబెట్టుకోవాలనేటటువంటి హృదయం భగవంతుడికి ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా మంచి చేయాలన్నా లేదంటే మన కర్మ ఫలితాలను బట్టి మనకి ఏదైనా చెడు జరగాలన్నా కూడా అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనం చేయవలసినటువంటి అంటే ధర్మపరమైనటువంటి పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడి అనుగ్రహం కూడా మనకు నీడగా ఎప్పుడూ కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వరకు వస్తాయండి. వ్యాపార సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా మీ నుండి తొలగిపోవడం చూస్తారు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కలలు కంటూ ఉన్నారో ఇప్పుడే విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మంచిగా పరీక్షలన్నీ కూడా చక్కగా పాస్ అయిన వ్యక్తులు ఉంటారు కదండి. వారు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఇప్పుడే కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసిన వారు ఉంటే వారికి కూడా మంచిగా ఉద్యోగ అవకాశం అయితే ఒకటి వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవాలి. ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది ఎక్కడో చొక్కడ లభిస్తుంది. ఆర్థిక పురోగతి కోసం మీరు ఎక్కువగా అన్వేషిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ యొక్క ఆదాయ అర్థాలన్నీ కూడా గణనీయంగా పురోగతిని సాధించడం మీరు రేపటి రోజున కళ్ళారా చూస్తారు. వ్యాపార జీవితంలో ముఖ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీరు ఖచ్చితంగా చూస్తారండి. వ్యాపార పరంగా మీకు ఇదివరకు రానటువంటి లాభాలు రేపటి రోజున వచ్చేటటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అలాగే చెప్పాం కదా, ఉద్యోగస్తులకు కూడా చక్కని అవకాశాలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించలేదని చెప్పి మీరు బాధపడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తిస్తారు. అధికారుల నుండి మంచి ప్రశంసలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని వలన మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది కూడా వస్తుంది. ఈ విధంగా 10 మందిలో మీరు మంచి పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం రేపటి రోజున ఉంది. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. నిత్యము కూడా శని భగవానుని ఆరాధిస్తూ ఉండండి. శని స్తోత్ర పారాయణం చేయండి. అలాగే చక్కటి ఫలితాలను అయితే తప్పకుండా మీరు పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం మీరైతే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ప్రతినిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మను ఆరాధించుకోండి. చక్కటి ఫలితాలు అనేవి మీరు ఇంకా ముందు రోజుల్లో ఎక్కువగా చూడవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.